హలో అండి అందరికీ. నేనైతే మా అమ్మ వాళ్ళ ఊరికి వెళ్ళినానండి. వెళ్ళినప్పుడు నేనైతే ఇలా మా చిన్నప్పుడు అయితే ఎక్కువగా చిన్నప్పుడే కాదండి ఇప్పుడు కూడా చాలామంది ఇట్లాగే మట్టిలో ఎర్రలనేది తవ్వి ఎర్రలనేది పట్టుకొని గేలం చేపలు అనేది పడుతూ ఉంటారండి విలేజ్లో అయితే. ఇదిగోండి నేను కూడా ఇట్లాగే ఎర్రలు అనేది ఇదిగో తవ్వానండి. చూడండి ఈ ఎర్రలతో ఇప్పుడు గేలం చేపలు పట్టడానికి వెళ్తున్నానండి నేను. ఇదిగో ఇలాగా మట్టిలో మీరు కూడా ఇట్లాగే మీ విలేజ్లో ఇట్లాగే గేలం చేపలు అనేది పడతారైతే కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్. నేనైతే ఇదిగోండి ఇదిగో గేలం చేపలు ఇలా వేస్తున్నాను. గేలం చేపలను పట్టుకొని ఈ గేలం చేపలు ఎన్ని పడ్డాయి అనేది నేను మీకు నా నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూపిస్తానండి. ఏం చేపలు పడ్డాయి అనేది కూడా చూపిస్తాను మీకు. వాటిని నేను ఏం చేశానో ఎలా ప్రిపేర్ చేసుకుని తిన్నామో కూడా చూస్తాను. ఎందుకంటే ఇలా గేలంతో పట్టినప్పుడు పక్కకి వెళ్ళి పడిపోయిందండి. ఇలాగా ఏం చేపలు పడ్డాయి అంటే అండి అన్నీ గురకలే పడ్డాయండి. ఎక్కువగా చేపలు అనేది ఈ గురకలని నా స్టైల్లో ఎలాగో ప్రిపేర్ చేశానో నెక్స్ట్ వీడియోలో తప్పకుండా చూడండి.